సుబ్బారెడ్డి, నేను తిరుపతిలోనే ఉన్నా, ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా, మీరు రెడీనా? జగన్, నువ్వు వస్తావా? తిరుమల లడ్డు తయారీకి జంతు కొవ్వు వాడింది నిజమని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలింది. ఎవరైతే ఈ చర్య వెనుక ఉన్నారో అందరిపైన చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. 50 ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అసలు వాస్తవాలు బయటపడ్డాయి. మేము వాళ్ళని వదిలేది లేదు. దేవుడి పైన జగన్ రెడ్డికి నమ్మకం లేదు, ప్రజలపైన నమ్మకం లేదు, ప్రజలిచ్చిన తీర్పు పైన నమ్మకం లేదు. ఆధారాలు చూపించాం, ల్యాబ్ రిపోర్ట్లు ముందు పెట్టాం. ఇంకా ఏమి నిరూపించాలి అని ప్రశ్నించారు మంత్రి లోకేష్. టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు లోని వాడిగా ఆధారాలు బయటపడ్డాయి. అంటే ఎలాంటి విచారణ చేయబోతుంది మీ ప్రభుత్వం? రిపోర్ట్ ఈ రోజు బయటకు వచ్చింది. ఏ అధికారులైతే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో, దాని వెనక లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలను బయట పెడతాం. అంతేకాదు, కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జామ్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు. నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు ఆయన. అంటే దీన్ని నమ్మాలి. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది, ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం, ఫీ అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. వాళ్ళు గుండె పైన చేయబెట్టుకునే మాట్లాడమని చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. గుండె పైన చేయబెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి? ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడేమైంది? అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. మేము వదిలిపెట్టాం. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఏదైనా చూడాలి. దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం. ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి?